ఫ్రెండ్స్ మీరు చూసేది వచ్చేసి మనకు మొక్కజొన్న సైలేజ్ అనేది ఇది గొర్రెలు మేకలు ఆవులు గేదెల పెంపకంలో అనేటివి చాలా బాగా యూస్ అవుతుంది. దానా రూపంలో కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేదా పూర్తిగా సైలేజ్ మీద సగం ఇది సగం మీ దగ్గర ఉండే మేతలు అనేటివి గొర్రెల మేకల పెంపకంలో యూస్ చేయవచ్చు. ఇంకా ఆవులు గేదెల విషయానికి వస్తే దానా రూపంలో యూస్ చేయవచ్చు అనమాట. దానికి దానా ఖర్చు చాలా వరకు తగ్గుతుందనేసి చాలామంది చెప్తున్నారు. సో మినిమం అనేది 3 టన్నులు అనేది ఆర్డర్ చేయాలా, 1 బస్తా 2 బస్తాలు అలా ఏం ఆర్డర్ అనేది తీసుకొనేసి చెప్పినారు. ఆంధ్రాలో ఏలూరు, ఒంగోలు, కాకినాడ, అనంతపురం, తెలంగాణలో వరంగల్, గజ్వేల్, నిజామాబాద్లో దొరుకుతుంది. స్క్రీన్ మీద కనిపించే నెంబర్ సైలేజ్ వాళ్ళది, వాళ్ళకి కాల్ చేయండి. फ्रेंड्स मैं हूं अली खान, आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का. ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నాం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే జరుగుతూ ఉంటుంది. ఈరోజు మార్కెట్లో గొర్రెల ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడి నుంచి నాకు కనిపిస్తూ ఉండేది ఏంటంటే 8:30 అయింది టైము. 10-15 కట్టలే ఎక్కువ కనిపిస్తున్నాయి, పెద్ద కట్టలు పెద్దగా కనిపించడం లేదు. అక్కడక్కడ 2 బళ్ళకి వేస్తున్నారు, అవి వెళ్ళి దగ్గర నుంచి చూద్దాం. మాధవ తీస్తున్నాడు, వీలైతే ఆ వీడియో నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. దీంట్లో మాధవ మన ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉంటుంది కదా, అతను తీస్తున్నాడు కొద్ది వీడియో, అది కలపడానికి ట్రై చేస్తాను. సో గొర్రెల ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. బేరాలు ఏదైనా అవి ఉంటే అవి అడగడానికి ట్రై చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్ ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే 6 గంటలకి సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు బేరాలు ఎలా ఉన్నాయి ఏందనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎలా ఉన్నాయి ధరలు అనేది అన్నా అన్న. కొదాలు అడుగుతున్నారు, అంటే పిల్లలు కొదాలు 4 నెలలు 5 నెలలు అడుగుతున్నారు. అలాంటివి దొరకవండి. సో ఇదిగో ఈ కొద ఉంటుంది కదా, అది కూడా గొర్రె లెక్కగా వేసేస్తారు. అచ్చంగా అలా దొరకాలంటే కష్టం. దీనికి ఏదో బేరం జరుగుతుంది, విందాం మనం. పిల్లలు అయితే 3 పిల్లలే కనిపిస్తున్నాయి. ఈ 6 పిల్లలు అంట వెళ్ళిపోయినాయి 6 పిల్లలు. ఏం బేరం చెప్తున్నారో విన్నాం. గొర్రె వెళ్ళిపోయింది. 38,000. ఒట్టి గొర్రెలు 32,000 చెప్తున్నారా? 32,000 బేరం చెప్తున్నారు. ఇది ఒట్టి గొర్రెల 15 అడిగితే ఏముంటుందో లెక్క దాంట్లో. 15 అడిగితే ఇంకా పైకి పోతుందా అది, అంతే కదా. సరే అట్లా లోపల పోయేసి వద్దాం ఒకసారి. బండికి వేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది ఇది కొన్నట్టున్నారు. అయిపోయినాయా? ఎంతకైనా తెలుసా? అక్కడ ఏదో బండికి ఎత్తుతున్నారు, అది అడిగేసి తెలుసుకుందాం ధర ఎంత చెప్పారనేది. అక్కడ బండికి ఎత్తుతున్నారు, దీంట్లో నుంచి పట్టుకుంటున్నారు వాళ్ళు, దాంట్లో నుంచి కాదు. తమిళనాడు బండి ఇది. వాళ్ళకి నచ్చినట్టువి పట్టుకుంటున్నారు. దావుద్ భాయ్వి గొర్రెలు వచ్చేటప్పటికి ఎంతకి ఇస్తున్నారో అడిగి తెలుసుకుందాం. పట్టుడు కింద పట్టుకుంటున్నారు. అటు వెళదాం మనం. ఇది 30,000 మీద జత పట్టుకుంటున్నారంట. వాళ్ళకి నచ్చిన గొర్రెలు పట్టుకుంటున్నారు. 30,000 మీద ఈ గొర్రెలు పట్టుకుంటున్నారు. అక్కడ మన వాళ్ళు ఉండాలా, అక్కడ కొద్ది పని ఉంది, అక్కడికి ఒకసారి వెళ్ళేసి వద్దాం. కట్టలు చాలానే ఆగి ఉన్నాయి, చాలా ఆగి ఉన్నాయి. సరే ఆయన ఎట్ట కనబడలేదు, మనం పని చేసుకుంటా పోదాం, వీడియోలు తీసుకుంటా పోదాం. ఈ కట్ట బాగుంది, పిల్లలు అయితే ఏం లేవు, చాలా నీట్గా ఉంది కట్ట వచ్చేటప్పటికి. అంతా ఒకే సైజులో గొర్రెలు, గుడ్డలు మట్టాలు ఏం లేకుండా ఒకే సైజులో ఉన్నాయి. ఒక 2-3 పిల్లలే కనిపిస్తున్నాయి దీంట్లో. గొర్రెలు అయితే బాగున్నాయి. ఏం చెప్పినారు బాబా? 28,000 బేరం. సో బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయండి. కట్టలు అయితే చాలానే కనిపిస్తున్నాయి ఈరోజు. 28,000 లెక్కన బేరం చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మనం 10 కొంటే ఒక రకంగా ఉంటుంది, మొత్తం కట్ట కొంటే ఒక రకంగా ఉంటుంది. అలా డిఫరెంట్గా రేట్లు ఉంటాయి. సో 28,000 పే ఆస్కింగ్ ప్రైజ్ అయిపోయాయి. 28,000 అనేది బేరం చెప్తున్నారు. ఈ కట్ట కాడికి వెళ్దాం మనం. పెద్ద ఆయన చేసుకుని వద్దాం. ఈ కట్ట కూడా చిన్న కట్టే ఉంది. పిల్లలు వచ్చేటప్పటికి 3-4 పిల్లలే కనిపిస్తూ ఉన్నాయి. సో బాబాయ్ తోటి మాట్లాడదాం మనం ఒకసారి, ఏం చెప్తారనేది. ఏం చెప్పినారు బాబాయ్? 32 చెప్పింది. పిల్లలు 3 పిల్లలే కనిపిస్తూ ఉన్నాయి. 32,000 అనేది బేరం చెప్పినారు. నేను అడిగే వాళ్ళు ఉన్నారా? ఈరోజు లేట్గా వచ్చాను నేను. ఈరోజు బేరం ఏం లేదు. అదే పోయిన వారం వేయడానికి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉన్నాయి. పల్చగా ఒక 3 కట్టలే ఉన్నాయి. సో 32 అనేది ఉంది. గోడ కాడ ఒక కట్ట ఉంది, ఆ కట్ట కాడ నుంచి అటు వచ్చేద్దాం, మళ్ళీ రివర్స్లోకి వద్దాం. సో ఎవరిది కట్ట ఇది?
ఉన్నానా? గొర్రెలు తీసుకొని వస్తున్నా దీంట్లో పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి. 2 గొర్రెలు వచ్చేసినాయి, 2 దూరినాయి, పిల్లలు కనిపిస్తున్నాయి. దీంట్లో ఏం చెప్పినారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఏం చెప్పినారు? పర్వాలేదులే చెప్పు, ఆయన కాడికి మళ్ళీ వెళ్తాను. చెప్పు, బిజీలో ఉన్నాడు ఆయన. గొర్రెలు వెళ్ళిపోయినాయి. డొల్ అయిపోయా 4:30 లేదు. దాని మీద 500 ఇస్తానంటే నువ్వు తోలుకునే పని తోలుకో 5,000తో. సో జతకొక పిల్లల లెక్కన ఉంది అంటున్నాడు. దీనికి కట్ల వచ్చేసి జతకొక పిల్లల లెక్కన అమ్ముడు పోయింది అంటున్నారు. ఆ కట్ట కూడా బేరం తెగినట్టుంది. అమ్ముడు పోయింది అనేసి చెప్తున్నాడు ఆయన. అమ్ముడు పోయింది అంటున్నారు. పిల్లలు పాలు తాగిస్తున్నారు. ఏం అర్థం కావటంలా. కాకపోతే వాళ్ళు చెప్పింది నేను చెప్పుకొని పోతాను, కానీ 100% గ్యారెంటీ అయితే లేదు. 24,500కి ఇచ్చేసాను అంటున్నారు ఆయన. మళ్ళీ ఆయన గొర్రెను పట్టుకునేసి పిల్లని పట్టుకుంటా ఉన్నారు. సో ఈ కట్టలో వచ్చేసి గొర్రె పిల్ల తల్లినే పట్టుకుంటారంట, వేరేది పట్టుకోరు. గొర్రె పిల్ల తల్లిని మాత్రమే పట్టుకుంటారు. 2 గొర్రెలు 2 పిల్లలు వచ్చేసి 38,500కి బేరం తెగిపోయింది. ఇది 38,500 ఖతమోగా. 2 గొర్రెలు 2 పిల్లలు వచ్చేసి 38,500 జత ధర కొనడం జరిగింది. సో ఇక్కడ ఏం దించుతున్నారు, ఇది ఎత్తుతున్నారు అర్థం కావటంలా. అందరూ సైలెంట్గా ఉండిపోయి ఉన్నారు. ఈ కట్టకాడ కూడా ఏం కనబడటం లేదు, దారాలు ఏం కనబడటంలా. గొర్రెలు పోతున్నాయనా? ఎవరు లేరు, గొర్రెలు వెళ్ళిపోతా ఉన్నాయి. ఇవి ఎవరు లేరు ఇక్కడ. అదిగా 2 గొర్రెలు వచ్చేసాయి దాంట్లో నుంచి. పిల్లలు మారిపోయినాయి వాళ్ళ. సో చిన్న కట్టలు ఉన్నాయి. బేరం అడగడానికి ఇక్కడ ఏం ఇదిగా లేదు. అటు పక్కకు వెళదాం. గొర్రెల కట్టలు అయితే చాలానే ఆగిన్నాయి ఈరోజు. ఆ కట్టకి ఏదో బేరం జరుగుతుంది, విందాం. ఈ కట్టకి ఏదో బేరం జరుగుతుంది. ఇది వినేసి వీడియో ఆపుదాం. అన్న ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందంట, ఆయన పిలుస్తున్నాడు ఒక ఆయన. స్విచ్ ఆఫ్ అయిపోతుంది రా అన్న అంటున్నాడు ఆయన. ఒకసారి అక్కడికి వెళ్ళేసి వద్దాం. వచ్చి నేను ఉంటే మళ్ళీ పిల్లలు మాట్లాడదాం. అవి అంటే దూరం నుంచి వచ్చినాడు కదా, వెళ్ళేసి ఆయన కలిసి వస్తే అయిపోతుంది పని. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఆగిపోతుందంట. ఈ కట్టకి ఏదో బేరం జరుగుతూ ఉంది, చూద్దాం విందాం ఎంతగా అవుతుందో. సో దీనికి కూడా పిల్ల తల్లి లెక్కనే బేరం జరుగుతుంది. గొర్రెకు పిల్ల పట్టుకుంటారు. అలా బేరం అడుగుతున్నారు. నేను ఇంకా 5,000 అంటే ఏందో అనుకుంటున్నా. 35,500 అంట జత వచ్చేసి. 2 గొర్రెలు 2 పిల్లలు వచ్చేసి 35,500 జత లెక్కన ఇవ్వను అంటున్నాడు. ఆ 35,000 కింద ఇవ్వను అంటున్నాడు. 35,500 మీద ఆగిపోయి ఉన్నాడు. అడిగేవాళ్ళు 30, అది ఎంతగా అడుగుతున్నారో కానీ ఈయన మాత్రం 35,500 పైసా కిందకి ఇవ్వను అంటున్నాడు ఆయన. ఆ లెక్కతో ఉంది దీనికి. సో ఈరోజు కరెక్ట్ టైంకే వచ్చాను కానీ కొద్దిగా ఇదైంది. సో ఇది కూడా బేరం వినిపిస్తూ ఉంది. ఇది వచ్చేటప్పటికి వాళ్ళు చెప్తా ఉండేది 8,500కి అడిగి ఉన్నారంట. 5 పిల్లలు ఏమో ఎగస్ట్రా ఉన్నాయంటున్నారు. అంటే జతకు ఒక పిల్ల 5 పిల్లలు ఎగస్ట్రా ఉన్నాయి అన్నట్టుగా ఏదో చెప్తున్నారు. 28,500కు అడిగేస్తున్నారు. దాని మీద పై బేరం ఉంటే చెప్పు అనే మాట. పిల్లలు అన్నీ కలిసి ఉన్నాయి, చిన్న పెద్ద అన్నీ కలిసి ఉన్నాయి. 28,500కి పైన మాట్లాడండి అనేటువంటి అది అయిపోయింది. 35,500కి ఆ పెద్ద కట్ట అయిపోయింది. పిల్ల తల్లులు ఉన్నారు కదా, 35, 38 అలా ఉన్నాయి పిల్ల తల్లుల విషయానికి వస్తే. సూడిగొర్రెల విషయానికి వస్తే 28, 26 అట్టున్నాయి. కట్టలు సైలెంట్గా నిలబడిపోయి ఉన్నాయి.